ఉన్నారు బీజేపీ నుంచి. పాయల్ శంకర్ గారు నమస్తే. నమస్తే. ఏం చెప్తారంటే రాజముద్రలో చేంజెస్ పై ప్రచారం జరుగుతోంది, చార్మినార్ ని కాకతీయ కళాతోరణాన్ని తీయబోతున్నారు అని. సో దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు పాలించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించకుండా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు, ఆర్థికమైనటువంటి రాష్ట్ర మద్దతు లేని కారణంగా ఆర్థిక పరిస్థితి గందరగోళం ఉన్నటువంటి సమయంలో కాలాన్ని నెట్టుకెళ్లడానికి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని అంశాలను చర్చ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా ప్రజలు ఆ సమస్యల పట్ల చర్చించకుండా ఈ రకమైనటువంటి కొన్ని విషయాలని రాష్ట్రంలో చర్చ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. మనం గడిచిన 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రమంతా దేశమంతా కూడా బిజీ ఉండే ప్రజలంతా ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీద, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి విషయాల మీదనే ఈ కాంగ్రెస్ పార్టీ చర్చ చేసి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు తప్పుకునే విధంగా ప్రజల దృష్టిని మరల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జూన్ మొదటి వారం నుంచి వ్యవసాయ పనులు మొదలెత్తున్నటువంటి ఈ మొదటి సీజన్ ఇది వ్యవసాయ పనులు. రైతులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రైతు చేతిలో వ్యవసాయం చేస్తామంటే చిల్లి గబ్బా కూడా లేదు. రైతులకు రుణమాఫీ విషయం గాని, విత్తనాల సరఫరా గాని ఈ విషయం మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైనటువంటి చర్చ ద్వారా మిగతా సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ